హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి రెనాల్ట్ వారి ట్రైబర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ RXZ అనమాట. ఫ్రెండ్స్, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ నిల్డిప్ ఎంత కట్టాలి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పడుతుంది, మనకు ఎక్స్టెండ్ వారంటీ ఉందా లేదా, ఉంటే ఎంత కట్టాలి, అదేవిధంగా మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఈఎంఐ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే నెట్లో తీసుకోవాలంటే ఎంత కట్టాలి, అదేవిధంగా మనకు ఈఎంఐ ఎంత పడుతుంది ప్రతి నెల, తర్వాత మనం లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, లోన్ వచ్చినటువంటి లోన్ అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ట్రైబర్ RXZ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,22,500 రూపాయలు. లైఫ్ ట్యాక్స్ 14%, 1,18,450 రూపాయలు పడుతుంది. ఇన్సూరెన్స్ నిల్డిప్ వచ్చేసి 57,469 రూపాయలు పడుతుంది. ఇక పోస్టల్ సేల్స్ ఛార్జెస్ వచ్చేసి 5,000 రూపాయలు పడుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 4,100 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఎక్స్టెండ్ వారంటీ మనకు ఉంటుంది. అదేవిధంగా దానికి వచ్చేసి 8,500 చెల్లించాలి. తర్వాత ఎసెన్షియల్ కిట్ ప్రతి వెహికల్కి అయితే తీసుకోవాల్సింది, దానికి వచ్చేసి 8,000 మనం అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మొత్తం కలిపినట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10,24,019 రూపాయలు అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ అమౌంట్కి అయితే మనం డైరెక్ట్ అమౌంట్ అయితే ఈ వెహికల్ని అయితే సొంతం చేసుకోవచ్చు. లేదు మనం సపరేట్ ఒక లోన్ అమౌంట్ మనం అంత లోన్ తీసుకొని ఈఎంఐ రూపంలో చెల్లించుకుంటూ ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే మీకు చిన్న గమనిక ఫ్రెండ్స్, మీకున్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి మీకు వచ్చేటువంటి లోన్ అయితే ఉంటుంది. మీకు మీ ప్రొఫైల్ అయితే బాగుండాలని కోరుకుందాం. మీ ప్రొఫైల్ బాగుంటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, మంచి లోన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే లోన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎక్స్షోరూమ్ మీద అయితే లోన్ ఉంటుంది. ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఆన్ రోడ్ మీద మీరు లోన్ తీసుకున్నట్లయితే మీకు ఎంత వరకు ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆన్ రోడ్ మీద మీకు లోన్ వస్తుంది, దాని మీద ఎంత వరకు వస్తుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆన్ రోడ్ ప్రైస్ మీద 80% లోన్ వచ్చినట్లయితే ఆ లోన్ వచ్చేసి 8,19,215 రూపాయలు అయితే మీకు లోన్ అమౌంట్ వచ్చేస్తుంది. అయితే వచ్చినటువంటి లోన్ అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా వేసుకున్నట్లయితే మనకు ప్రతి నెల మీరు చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 17,506 రూపాయలు చెల్లించాలి 60 నెలలు, అంటే 5 సంవత్సరాలకి. అయితే తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకు గాను 2,31,195 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో దాని నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే వచ్చినటువంటి అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఉదాహరణకి 10,24,019 రూపాయల నుంచి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ 8,19,215 రూపాయలను తీసేసినట్లయితే 2,04,800 రూపాయలు 804 రూపాయలు అయితే డౌన్ పేమెంట్ వచ్చింది. అది కట్టినట్లయితే మీకు వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, అది సపరేట్గా మీకు మరోసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఉన్నటువంటి ప్రొఫైల్ని చెక్ చేస్తారు, మీకు సిబిల్ స్కోర్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసి దాన్ని బట్టి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఇది ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, గమనించగలరు. మీకు ఉన్నటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ని బట్టి మాత్రమే ఉంటుంది. అదే కాకుండా డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఎంత పడుతుంది అనేది కూడా మరోసారి మీకు వివరంగా చెప్తారు, గమనించగలరు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖమ్మంలో ఉన్నటువంటి రెనాల్ట్ షోరూమ్కి వెళ్ళి సంప్రదించగలరు. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.